గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు సెప్టెంబర్ 11th. ఈరోజు డ్రిప్ ద్వారా చెట్లకి మందు పెడదాం అనుకున్నాం, కానీ వెంచర్ ఇరిగిపోయింది. అది వాళ్ళు మళ్ళీ కొత్తది పెట్టాలి. వరి అనేది ఈ విధంగా ఉంది. వర్షాలు రెగ్యులర్గా పడుతున్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గడ్డి ఎంత పీకినా వస్తూనే ఉంది. చూడండి, ఇటు సైడ్ మొత్తం కాంగ్రెస్ గడ్డి పెరిగింది. ఎన్ని పీకినా వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. దీనికి సొల్యూషన్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాన్ స్టాప్గా కాంగ్రెస్ గడ్డి మొరం పొడి పెరుగుతూనే ఉంది. అటు నుంచి మొత్తం పెరుగుతూనే ఉంది. చూడండి, కాంగ్రెస్ గడ్డి మొరం చుట్టూ పెరుగుతుంది. ఇటు సైడ్ అంతా పీకేసాము, ఇంకొన్ని పీకాలి. ఈ మాన్యువల్ పీకడం అంటే వస్తూనే ఉన్నాయి. ఏదో పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి వీటికి. ఖాళీ జాగా ఉంటే ఇది కాంగ్రెస్ గడ్డి అనేది పెరుగుతూనే ఉంది. ఎంత లాస్ట్ వీకే పీకాము, లాస్ట్ 10 days బ్యాక్ పీకాము, మళ్ళీ వస్తూనే ఉంది. ఇది కొబ్బరి చెట్లు ఇక్కడ కొన్ని 3 నాటాము. 1 2 3. ఈ విధంగా ఉంది. గడ్డి బాగా మొలుస్తుంది. ఇది కూడా ఇట్లా మాన్యువల్గా ఇట్లా పీకేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇటు సైడ్ అంతా బిల్డింగ్ మెటీరియల్ సామాన్ ఉంది. దాని చుట్టూ కూడా గడ్డి బాగా పెరిగింది. ఇవి కొబ్బరిలు చిన్నవి అన్నీ మొరం చుట్టూ పెట్టాను. ఇటు అటు బోర్ దగ్గర మునుగా ఈ విధంగా ఉంది. సీడ్స్ మళ్ళీ మొత్తం ఇది తీసేసి మళ్ళీ సీడ్స్ పెట్టాము. ఆ సీడ్స్ నుంచి స్ప్రౌట్ అయిన చెట్లు ఇవి. మ్యాక్సిమం అన్నీ వచ్చేసినాయి. ఈసారైనా చూడాలి. లాస్ట్ టైం అటు నుంచి వర్షం ఎక్కువై అటు నుంచి రోడ్డు మీద పోయేది ఏమంటారు, వరదలు అన్నీ లోపలికి వచ్చేసి అటు కట్ అయిపోయి మొత్తం ఇవన్నీ చెట్లన్నీ పోయినాయి. ఈసారి అట్లా పోకుండా కొంచెం ఎత్తుగా మొరం పోసాము. మలేషియన్ ఆరెంజ్ డ్రాఫ్ట్ అవి టోటల్ 7 ఉన్నాయి. ఇటు మునగ సైడ్ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి ఫామ్ హౌస్ సైడ్. ఇటు లాస్ట్ టైం పెట్టాం కదా, వాటర్ అన్నీ అటు నుంచి పోతలేవు. వాటర్ ఇటు నుంచే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇవి కూడా ఏం చేయాలంటే ఇవి డైరెక్ట్ కాంపౌండ్లో పడేటట్టు ప్లాన్ చేసుకోవాలి. పల్లి చూపించాను కదా, పల్లి అన్నీ వచ్చినాయని. టమాటా నారు కూడా వచ్చింది. ఇది కాశీ టమాటా. ఇది చూడండి, ఇది కాశీ టమాటా విత్తనాలు నాటి అన్నీ వచ్చాయి. అరువంత పసుపు వేసాము. అది పసుపు రావడం టైం పడతాము, కానీ కాశీ టమాటా మాత్రం వచ్చింది. ఇది కాశీ టమాటా చిన్నది. ఇవి నాటు విత్తనాలు. అటు సైడ్ అంతా పసుపు వేసాం నాటు. ఇది నాటు పసుపు, ఇది కాశీ టమాటా, 2 నాటే. అవి మిగతా ఈ పల్లి అంతా K6 వెరైటీ గ్రౌండ్ నట్ సీడ్స్. ఇంకా ఈ కూరగాయలు కూడా
ఏమంటారు కాస్తుంది. నేను చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ దీనికి ఫ్లవరింగ్ వచ్చింది. నాకు చెట్ల పేరు తెలియదు కాబట్టి ఇది ఆల్రెడీ పూలు వచ్చినాయి. ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అవుతుంది. ఇవి కొన్నిటికి కాయలు కూడా కాసినాయి. ఇది కాకర అనుకుంటా. ఇది బీరకాయ. బీరకాయ ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసి కీరా. అది కీరా అనుకుంటా. కీరా ఇవి కీరా. నాకు వెజిటేబుల్స్ గురించి అంత తెలియదు. పెద్ద అయితే ఏం తెలియదు. వెజిటేబుల్స్ హైబ్రిడ్ వచ్చేసి కీరా, బీర, కాకరకాయ వేసాము. పండూరి మామిడి రోల్లో ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది. ఈ ఫస్ట్ మామిడి చెట్టు ఎండిపోయింది, కంప్లీట్గా ఎండిపోయింది. మళ్ళీ రూట్స్ వస్తాయి అనుకున్నా కానీ రాలేవు.